అమౌంట్ సాధించాలి, ఇంకా ఇది సరిపోదు 1 lakh అనేది, ఇంకా అన్లిమిటెడ్ అమౌంట్ ఎందులో ఉంది ఏందని చర్చింగ్ చేస్తే రియల్ ఎస్టేట్ అని తెలిసింది. దాని గురించి ఫస్ట్ మా బ్రదర్ ఇంటర్వ్యూ చేశారు శ్రీనిధిలో. సో అక్కడ ఒక 3 ప్లాట్లు అమ్మి బ్యాంకాక్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యాము. సార్ చూద్దాం అంటే యాక్చువల్గా అప్పుడు ట్రిప్కి అమౌంట్ అడిగి అంటే తెలియదు, అంటే ట్రిప్ ఎలా ఉంటుందో ఏందో, విమానం కూడా ఎక్కలే ఫస్ట్ టైం. సో ఇక్కడ అందరూ ఎక్కారా విమానం? అందరూ ఎంతమంది ఉన్నారు ఎక్కిన వాళ్ళు? అందరూ ఎక్కారా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి ఎక్కిన వాళ్ళు. ఓకే. సో అంటే ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చాక మనం ఇక్కడ సంపాదించే రూపాయి, అక్కడ మనం ఖర్చు పెట్టే రూపాయి, అసలు మన రూపాయికి వాళ్ళ రూపాయికి తేడా అయ్యింది. అంటే ఆ ట్రిప్ చాలా నేర్పింది. సో అక్కడ నుంచి వచ్చాక అదే టీంలో నాగేశ్వర గారు కూడా వచ్చారు. మాకు పోయే వరకు మాకు పరిచయం లేదు, అంటే వేరే టీంలో సార్ ఉన్నారు, నేను వేరే టీంలో ఉన్నాను. అక్కడ మా ఇద్దరిద్దరు షేరింగ్ రూమ్స్ ఉంటాయి కదా, మా రూమ్మేట్ నాగేశ్వర గారు. సో అక్కడ మేము పరిచయం అనమాట. ఆ పరిచయం స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చింది ఈ 7 years మొత్తం టోటల్గా. సో అక్కడ మనం వచ్చాక ఏంటంటే చాలా నేర్చుకున్నాం ఆ ట్రిప్లో. ఎందుకంటే ఒక ఫారెన్ ట్రిప్ అనేది ప్రతి ఒక్కరు అనుభవించాలి మార్కెటింగ్ ఫీల్డ్లో. ఎందుకంటే మనం సింగిల్గా వెళ్ళలేము కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు అనుభవించాలి కాబట్టి. సో ఫస్ట్ మన రూపాయి వాల్యూ తెలుసుకున్నాము. ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగుంది, అసలు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇక ఇందులో ఏంటంటే అన్లిమిటెడ్ అమౌంట్ అనేది ఫస్ట్ మేము తెలుసుకొని అక్కడ ఒక 30 ప్లాట్స్ సేల్ చేసాము వచ్చి. అది అక్కడ క్లోజ్ అయ్యి ఫర్దర్గా ఇక్కడ మనం కింద వాళ్ళకి మనం సర్వీస్ చేయలేము. ఓపెన్గా చెప్తున్నాం మీకు, కింద వాళ్ళకి మనం సర్వీస్ చేయలేము ఇక్కడే ఉంటే. దీనికాడికి బెస్ట్ కంపెనీ చూడాలి. బెస్ట్ అంటే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని చూసేది మళ్ళీ ఇంకో కంపెనీ ఇండో కతార్ కంపెనీలో వెళ్ళాము. అక్కడ దగ్గర ఒక 700 ప్లాట్స్ 5 yearsలో క్లోజ్ చేశారు సార్. 5 yearsలో క్లోజ్ చేసి ఈలో మన టీము మనం అంటే రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అన్నీ రేజ్ అయ్యాయి. ఇట్లా వద్దుగానే ఇక అనుకున్నాం, డిసైడ్ అయ్యాము. 3 రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం సార్. ఖచ్చితంగా 3 రోజుల్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసే ఉన్నాయి. అయినా కానీ 3 రోజుల్లో నిర్ణయం తీసుకుని కొత్త కంపెనీ మనమే పెట్టాలి, ఇవన్నీ ఇబ్బందులు పడుకుంటూ అసలు వద్దు, రియల్ ఎస్టేట్ ఏంటి ఏందో చూపించాలి అనే నినాదంతోనే ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్స్ అనేది స్థాపించామండి. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఇప్పుడు 7 నెలలు అయింది. 7 నెలల్లో 40,000 గజాలు సేల్ చేశాం సార్. అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 గజాలు అక్కడ అమ్మాము మేము బయట. ఇక్కడ కంపెనీ పెట్టి జస్ట్ 7 నెలల్లో 40,000 గజాలు సేల్ చేశాము. మన కంపెనీ టార్గెట్ ఏంటంటే 1 yearకి 1,00,000 గజాలు. ఇంకా మనకి రిమైనింగ్ ఈ 1 yearలో 1,00,000 గజాలు అమ్మాలి. అందులో 30,000 గజాలు మీ టీమే అమ్మాలి అని కోరుకుంటున్నాము.